నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి పర్యటించారు. పెంట్లవెల్లి మండలం జెట్ప్రోల్ గ్రామంలో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెట్ప్రోల్లో పర్యటించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం జెట్ప్రోలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి సీఎం పర్యటించే ప్రాంతాలు, హెలిప్యాడ్, సభాస్థలాన్ని పరిశీలించారు. సభాస్థలి విస్తీర్ణం, వేదిక లాంటి అంశాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. అయితే సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గానికి మొదటిసారి వస్తున్నారని, నియోజకవర్గం పరిధిలోని మండలాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు మంత్రి జూపల్లి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జెట్ప్రోల్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ సుమారుగా 2500 మంది విద్యార్థుల కోసం అన్ని వర్గాల వాళ్ళు కార్పొరేట్ స్కూళ్లను తరదనే విధంగా 150 కోట్ల రూపాయలతోటి నేను నిర్మాణం చేస్తా ఉన్నాను. దీనికి పునరాగం వేయడానికి వస్తా ఉన్నాను. 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలు. ఇందులో మహిళా సంఘాలకు కూడా మహిళల్ని ఏ విధంగా అయితే మహిళల్ని కోటీశ్వరులు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలో దాన్ని సఫలీకృతం చేసే దానిలో భాగంగా మహిళలు కూడా గతంలో ఇవ్వనటువంటి వడ్డీ లేని రుణాలు, ఆ వడ్డీ కూడా ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఆ రోజున చెక్కులు ఇచ్చే కార్యక్రమం